హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు. ఈ ఎగ్ పులుసుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ ఎగ్ పులుసుని ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ ఎగ్ పులుసుని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి. దానిలోకి వాటర్ని వేసుకొని, అలానే ఎగ్స్ని కూడా వేసుకొని, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరోవైపు కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 10-12 వరకు మెంతుల్ని, అలాగే 1.5 టీ స్పూన్ వరకు కొబ్బరి పొడిని, అలాగే 1 స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా తీసుకొని వీటిని ఇలాగా లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి 1 స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకొని వీటన్నింటినీ దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 4 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా అన్ని ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఈ ఎగ్ పులుసు అనేది ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీనిలోకి 2 పచ్చిమిర్చిలను కూడా ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అలాగే 1 స్పూన్ తాలింపు గింజల్ని కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఎగ్ పులుసుని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఎగ్ పులుసు చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వడానికి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేది ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 2 ఎండుమిర్చిలను కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ ఎగ్ పులుసులో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి ఒక టొమాటోని పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి. మనకి టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి 1 to 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఎగ్స్ని ఇలా పొట్టు తీసుకొని వేసుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మెల్లగా ఇలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఎగ్స్ని ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి చింతపులుసుని కూడా యాడ్ చేసుకోండి. మీ పులుపుకు తగ్గట్లుగా చింతపండు రసాన్ని కూడా వేసుకొని అలాగే దీనిలోకి వాటర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ పులుసుని హై ఫ్లేమ్లో ఉంచేసి బాగా మరిగించండి. మనకి పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి.
ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా ఈ నువ్వులు ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి ఎగ్ పుల్స్ అనేది మరింత టేస్టీగా అలాగే మనకి చాలా చిక్కగా కూడా ఉంటుందండి. అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పులుసు మొత్తం ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. అలాగే చివరగా కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని మనకి పులుసు అనేది ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఎగ్ పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ ఎగ్ పులుసుని ఇలా ఒకసారి చేసి చూడండి. చేపల పులుసు ఉన్నట్లు ఉంటుందండి. అంత బాగుంటుందండి ఈ ఎగ్ పులుసు అనేది. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.